ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదని, 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న తమ నేత వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక విపరీత ఆరోపణలు చేస్తున్నారని వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఆదివారం వేములవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు పుల్కం రాజుతో కలిసి ఆయన మాట్లాడుతూ, కనీసం వార్డు మెంబర్గా కూడా గెలుపొందని వ్యక్తులు చౌకబారు ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. వేములవాడలో జరుగుతున్న అభివృద్ధిపై ఎమ్మెల్యే మాట్లాడాలని డిమాండ్ చేస్తున్న గులాబీ నేతలకు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఊరుకోమని పేర్కొన్నారు. వేములవాడ పట్టణం మీద వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడే ముందు ఒకసారి మీరు కేటీఆర్ దగ్గరకు ఒక చర్చించుకోర్రి, మనం ఏం చేసినావు ఏం కాదా అని చర్చించుకొని నువ్వు బయటకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేదు అంటే మీ కేటీఆర్ గారే చెప్పాను ఎన్ని పైసలు ఇచ్చిండో దేవస్థానానికి అని. అది మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. అది మాట్లాడలేదు ఏమి లేదు చేసిన వల్ల దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక ముందు కూడా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మొన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణ సాధించిన నాయకులు పెద్దలు గౌరవనీయులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ, మాకు సిగ్గుండాలి దాని మీద, దానికి నువ్వు మా నాయకుడు ఆది శ్రీనివాస్ దాకా అవసరం లేదు, నీకు దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించు. ఇప్పుడు చంద్రగిరి శ్రీనివాస్ గారు ఆటో యూనియన్ అధ్యక్షునిగా ఉన్నాడు. ఆ ఆటో యూనియన్ అధ్యక్ష పదవికి రేపు రాజీనామా చేస్తుండు. నీకు సభ్యత్వం కూడా ఫ్రీగానే ఇస్తాం. నువ్వు మా శ్రీనివాస్ గౌడ్ మీద ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా గెలవాలని కోరుచున్నాను. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంగమ్మ తల్లికి పూజలు చేసి మరి ఆ పూజల సాక్షిగా చెప్పిర్రు, ఇక నుంచి 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఏం చేయబోతుందో కూడా కోల్పోతున్నారు. మీకే అది కనబడతలేదు, మీరు చూసుకోవాలి. మరి ఇంకొకసారి మా నాయకుని కానీ మా పార్టీని కానీ వివరించాలంటే విమర్శించాలంటే ఇక్కడ నుంచి కానీ మా నియోజకవర్గం నుంచి కానీ మిమ్మల్ని తీవ్రంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి గౌరవ పట్టణాధ్యక్ష ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పాల్పంచుకున్నటువంటి నాయకులందరికీ, మరి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మరి వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ, మరి సీనియర్ నాయకులు సొంగ స్వామి గారు, మరి రాంబాబు. రోజున వేములవాడ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ఆశీన పైన విమర్శలు చేయడాన్ని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, ఒక నాయకుడు 420 హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి రావడం జరిగిందని మాట్లాడడం జరిగింది. అదే నాయకునికి మేము హెచ్చరిస్తున్నాం, ఓటు చేయలేడు. ఈరోజు అతడు కూడా మాట్లాడే స్థాయి అయింది ఎమ్మెల్యే గారి మీద. అతనికి మాట్లాడే అర్హత కూడా లేదని హెచ్చరిస్తూ ఈరోజు బహిరంగ చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సిద్ధం. ఈ వారికే మేము సిద్ధమని చెప్తే వాళ్ళు ఎమ్మెల్యే గారు రావాలని అంటున్నారు. ఎమ్మెల్యే మీ స్థాయికి ఎమ్మెల్యే అవసరం లేదు, మేము సరిపోతుంది. గుడి ముంగట కానీ ఎక్కడ కానీ బహిరంగ చర్చకు సిద్ధం. మీరు 10 సంవత్సరాలు ఏం చేశారు, మేము 20 నెలల్లో ఏం చేశామనేది చర్చకు సిద్ధం. కాబట్టి ఖబర్దార్, ఇంకోసారి ఆశీరన్న గారు కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే నాలుక చీరేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెవాక్కులు అవాక్కులు మాట్లాడుతున్నారు. మరి 10 సంవత్సరాల చేయని పనులు మరి 20 నెలలనే అయితే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చెంప పెట్టులాగా కొడితేనే మీరు ప్రతిపక్షంలో పడ్డారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ ఒక్క నాయకుడు అంటాడు, మా నాయకుడిని విమర్శించే స్థాయి ఇప్పుడే కొత్తగా ఎదిగినావు కదా నువ్వు, అంత లీడర్ అంటున్నావు మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని. ఇవాళ మీ నాయకుడిని కబడ్డీ ఆడిస్తుడు అసెంబ్లీలో మా నాయకుడు ఇవాళ అంటే అర్థం చేసుకోరు బిడ్డ, మీ నాయకుడు పెద్ద గొప్పగా. మేము ఇవరకు గతంలో చెప్తున్నాం, దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం.
వేములవాడ రాజన్న గుడి ముందట కావచ్చు, అంబేద్కర్ చౌరస్తలో కావచ్చు, చలో మీరు 10 సంవత్సరాలు చేసిన పనులు చెప్పుకొని మేము 20 నెలల పనులు చేసిన పనులు చెప్పుకుంటాం అన్నాం. అప్పుడు ఇలా వీడియోల గ్రూప్లలో మీ ఎమ్మెల్యే గారిని పట్టుకొస్తే మేము చెప్తాం అంటున్నారు. మా ఎమ్మెల్యే గారిని పట్టుకురావాలంటే మీరు రమేష్ బాబు రావాలి. జర్మనీ నుంచి వెళ్ళి రమేష్ బాబు వస్తే మా ఎమ్మెల్యే గారిని పట్టుకొస్తాం. 10 సంవత్సరాలు ఏం బీకిందో ఏం ఉద్ధరించిందో ప్రజలు ఇప్పటికే అనుకుంటున్నారు. ఇప్పుడు మా నాయకుడు చెప్తాడు ఏమనంటే మా చెల్లిమేన లక్ష్మీ నరసింహారావు తోలుకొస్తా అంటున్నారు. పాప ఆయన ఎలక్షన్లో అప్పుడు వచ్చిండు. ఆయన పుణ్యానికి ఒక్కసారి వస్తాడు. ఆయనకు అన్ని చెవులలో గుసగుసలు పెట్టేవరకు ఆయనకి ఏం చెప్పని అర్థం కాదు పాపం. ఆయన కరెక్టే మాట్లాడుతుండు. మా నాయకుని ఒక్క నడుసం అసలు అనే మాట మాట్లాడాలి. ఆయనే ప్రవర్తన మంచిగా ఉంది. ఈ చోటా మోటా నాయకులు ఇక 4 5 ఉన్నారు ఊర్లే. ఇక వాళ్ళు రాబోయే ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్తారా అని హెచ్చరిస్తున్నాం.